పగటిలి మా తమ్ముడు ఇంటికి కిలో మటన్ తెచ్చిండుల్లా. అసలు జీతమే పడలేదు ఇంతవరకు. అసలు పైసలేడివిరా మీ దగ్గర అని అడిగితే కొనుక్కొని రాలే అక్క, ఫ్రీగా ఇచ్చిండ్రు అన్నాడు. పట్నంలో మాంసం కూర ఫ్రీగా ఎవరిస్తారు అని గట్టిగా దబాయించి అడిగితే గప్పుడు చెప్పిండు అసలు ముచ్చట. మా దోస్తు పాషగాడు ఇచ్చిండక్క, ఇవాళ బక్రీద్ పండుగ కదా అని. సరే గాని ఇవాళ బక్రీద్ పండుగను ముస్లిం అన్నలు ఎట్లెట్లా జరుపుకున్నారో ఓ మలక చూద్దాం పాలి. భాగ్యనగరంలో బక్రీద్ పండుగ మస్తు సంబరం అనిపిస్తుంది. మసీదుల దగ్గర ముస్లిం అన్నలు నమాజులు ప్రార్థనలు చేసి అల్లాను కొలుసుకుంటున్నారు. అలాయ్ పలాయ్ తెలుపుకొని ముబారక్లు చెప్పుకున్నారు అన్నలు. పండుగతోని పాత బస్తీ కొత్త కాలు వచ్చింది. తెలంగాణ అంతటా గిట్లనే జరిగిందోల్లా. ఇక ఢిల్లీ, కలకత్తా, మద్రాసు, ముంబై, కాశ్మీర్ల గిట్ల అన్ని రాష్ట్రాల పండుగను మస్తు అంటే మస్తు సంబరంగా చేసుకున్నారు. అంతేకాదోల్లా నమాజ్ అయిపోయినాక గుర్బాని సుత్తి ఇచ్చిర్రు. అంటే గొర్రెలు మేకలు బలిచ్చి వాటిని పచ్చి కూరని మళ్ళా 3 భాగాలు చేసి ఒక భాగం వండుకొని మిగిలిన 2 భాగాలను పేదలకు చుట్టాలకు వంచి పెడుతున్నారు అన్నట్టు. ఇట్లా చేసుడు ఆచారం. ఇక పండుగ కదా అని చెప్పి మాంసానికి మస్తు రేట్లు పెరిగినాయి. బక్రీద్ పండుగను ముస్లిం అన్నలు త్యాగానికి గుర్తుగా చేసుకుంటారు. అయితే వెనకట అన్నట్టు సాక్షాత్ అల్లా కోరితే వాళ్ళ కన్న కొడుకునే బలియానికే రెడీ అవుతాడంటే ఓ భక్తుడు. ఎమ్మటే అల్లా ప్రత్యక్షమై మనిషిని మాయం చేసి గొర్రెను సృష్టిస్తాడు. ఇక అప్పటికెళ్లి ప్రతి ఏడాది ఈ పండుగ చేస్తున్నారు. కొందరు పండుగ పూట మక్కా కొయిసుతా అల్లాని దర్శనం చేసుకుంటారు. ఇవాళ బక్రీద్ పండుగ కాబట్టి వన్స్ మోర్ ప్రోగ్రామ్ తరఫున ముస్లిం అన్నలకు, అక్కలకు, తమ్ముళ్ళకు అందరికి బక్రీద్ శుభాకాంక్షలు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా 12వ నెల వచ్చేదే బక్రీద్ పండుగ. రంజాన్ పండుగను పురస్కరించుకొని 70 రోజులు దాదాపు 70 రోజుల తర్వాత మరి బక్రీద్ పండుగ రావడం జరుగుతుంది. బక్రీద్ పండుగను పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణ ముస్లిం కుటుంబాలకు, నియోజకవర్గ ముస్లిం కుటుంబాలకు, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం కుటుంబాలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మరి ఏదైతే ఇవాళ ఈ బక్రీద్ సందర్భంగా త్యాగానికి ప్రతికైనటువంటి ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకొని మరి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంతో కొంత వారు సంపాదించిన 10 రూపాయలల్లా సంవత్సరం పాటు 1 రూపాయి అన్న ఖర్చు పెట్టాలనేది మరి ఇస్లాం మత పెద్దల బోధన ప్రకారంగా చాలామంది ఈ కార్యక్రమాన్ని చేయడం